ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ పేస్ నెగ్లెక్ట్ చేసి ఒక రూల్ గురించి మాట్లాడదాం. అదే రూల్ 37. ఇది ఒక ఎగ్జాంపుల్ త్రూ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్ పేయర్ ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేశాడు. ఆ ల్యాప్టాప్ పర్చేస్ చేసిన దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. సో ఫస్ట్ థింగ్, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఆ ట్యాక్స్ పేయర్ సెక్షన్ 16లో చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్లో సెక్షన్ 16 కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాడు ట్యాక్స్ పేయర్, అండ్ హీఈస్ క్లెయిమింగ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ పర్చేస్ ఆఫ్ ల్యాప్టాప్. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే క్లెయిమ్ చేశాడో ట్యాక్స్ పేయరు, అది పర్మనెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే కాదు. బికాస్ రూల్ 37లో ఏం చెప్తున్నారంటే, ఏదైతే పర్చేస్ చేశారో పర్చేస్కి అగైనెస్ట్గా వితిన్ 180 days లోపు పేమెంట్ చెయ్యకపోతే ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేశాడో ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ దాన్ని రివర్స్ చేయాలి, దట్ టు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అని చెప్పి రూల్ 37లో చెప్తున్నారు. సో మీరు పర్చేస్ చేసిన వెంటనే ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నారో అది పర్మనెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవ్వదు. ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో వితిన్ 180 daysలో పే చేస్తారనుకోండి, దెన్ అది పర్మనెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది, అండ్ యూ ఆర్ 100% ఎలిజిబుల్ టు క్లెయిమ్ దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ చేశారు వితిన్ 180 days లోపు, బట్ ఫుల్ అమౌంట్ పే చేయలేదు అనుకోండి, ఒక 50% పే చేశారు అనుకోండి, దెన్ ఎంత రివర్స్ చేయాలి? 100% ఐటీసీ రివర్స్ చేయాలా, లేదంటే 50% చేయాలా అంటే ఓన్లీ 50% చేయాలి. సో మీరు ఇన్ కేస్ ప్రొపోర్షనేట్గా పే చేస్తే ఎంతైతే ప్రొపోర్షనేట్ ఆఫ్ అమౌంట్ పే చేశారో అంత ఎక్స్టెంట్ వరకు మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏదైతే క్లెయిమ్ చేశారో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్, అండ్ ఏదైతే అమౌంట్ పే చేయలేదో దానికి అగైనెస్ట్గా ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మాత్రమే రివర్స్ చేయాలి. అండ్ ఈ రివర్సల్ కాన్సెప్ట్ అనేది ఒక 3 సిచ్యువేషన్స్లో అప్లై అవ్వదు. ఆ 3 సిచ్యువేషన్స్ ఏంటి? సప్లైస్ కవర్డ్ అండ్ ఆర్సీఎం మెకానిజం. సో ఆర్సీఎం మెకానిజంలో ఏవైతే సప్లైస్ కవర్ అవుతున్నాయో దానికి ఈ రూల్ అప్లై అవ్వదు. సెకండ్ వచ్చేసి సప్లైస్ కవర్డ్ అండ్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 దేని గురించి డీల్ చేస్తుందండి? సప్లైస్ వితౌట్ కన్సిడరేషన్. ఓకే, ఈ సప్లైస్కి ఈ ప్రొవిజన్ అనేది అప్లై అవ్వదు. థర్డ్ వచ్చేసి వాల్యూ యాడెడ్ అండర్ సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 క్లాస్ బి. సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 క్లాస్ బిలో ఏదైతే మనం వాల్యూ యాడ్ చేస్తామో ట్యాక్సిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్కి, ఆ వాల్యూకి అగైనెస్ట్గా ఈ రూల్ అనేది అప్లై అవ్వదు. అండ్ ద గుడ్ పార్ట్ ఆఫ్ దిస్ రూల్ ఈజ్, మీరు రివర్స్ చేశారు వితిన్ 180 days లోపు పే చేయలేదు కాబట్టి రూల్ 37 ప్రకారం రివర్స్ చేశారనుకోండి, ఆఫ్టర్ 180 days సమ్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు పే చేశారనుకోండి, బికాస్ మీరు రివర్స్ చేసిన పర్పస్ ఏంటి? వితిన్ 180 daysలో పే చేయలేదు కాబట్టి రివర్స్ చేశారు. అదే పేమెంట్ ఆఫ్టర్ 180 days పే చేశారు కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే రివర్స్ చేశారో వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ టు రీక్లెయిమ్ దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ద ఆన్సర్ ఇస్ ఎస్. మీరు ఏదైతే ఎర్లియర్గా పేమెంట్ చేయనందుకు రివర్స్ చేశారో ఆఫ్టర్ 180 days మీరు పే చేస్తే ఆ రివర్స్ చేసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మీరు మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు గుర్తుంటే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి మనకి కొన్ని టైం లిమిట్స్ ఉన్నాయి. ఆ టైం లిమిట్స్ అనేవి ఈ రీక్లెయిమ్ చేయడానికి అప్లై అవ్వదు. మనం ఎప్పుడైతే పేమెంట్ చేయకపోవడం వల్ల రివర్స్ చేసామో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని, ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సబ్సిక్వెంట్గా పేమెంట్ చేయడం ద్వారా క్లెయిమ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ టైం లిమిట్స్ అనేవి ఇక్కడ రీక్లెయిమ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దానికి అప్లై అవ్వవు. ఓకే, ఇది మన రూల్ 37 ప్రొవిజన్స్. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అండ్ ఎవరికైనా అవసరం ఉంటుందంటే షేర్ చేయండి. అండ్ జిఎస్టీని సింపుల్ లాంగ్వేజ్లో నేర్చుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఎస్బీకే ట్యాక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.